నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారి ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో వేసవిలో ఉద్యాన పంటల సాగుపై నిపుణుల సూచనలు, పౌల్ట్రీ రైతులు కోళ్లను సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వర్షాధారంగా నువ్వుల సాగుతో కలిగే లాభాలపై ప్రత్యేక కార్యక్రమం చూసేద్దాం పదండి. నువ్వులు ఒక ఆకర్షణీయమైన రంగుతో పాటు వగరు రుచిని కలిగి ఉంటాయి. మన దేశం నువ్వు గింజల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉంది. సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో నువ్వుల పంటను ఉత్తరాంధ్రలో అధికంగా వేయటం వల్ల రైతుల్లో అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో నువ్వుల పంట సస్య రక్షణ యాజమాన్య పద్ధతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. వర్షాధారంలో పండించిన పంట కంటే వేసవిలో ఆరుదడి పంటగా పంట వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చు. నువ్వులు ఒక్క నూనె కోసమే కాకుండా ఇతరతర వాటిలో కూడా వాడకం ఎక్కువగా ఉంటుంది. కనుక ఉత్తర కోస్తా రైతులు ఈ పంటను వేసుకోవచ్చు. 25 నుంచి 35 రోజుల మధ్య నీటి తడి ఉండటం వల్ల పైరు ఎదుగుదలతో పాటు దిగుబడి వస్తుంది. మెట్ట ప్రాంతాల్లో 30 నుండి 60 రోజుల మధ్యలో ఎరువులు వేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రైతు సోదరులు అకాల వర్షాలు కానీ లేదంటే ఈ నీటి వసతి ఉన్న చోట చాలా వరకు మనకి నువ్వు సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నువ్వు సాగులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పగటి ఉష్ణోగ్రతలు కానీ లేదా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటప్పుడు మనం ఈ నువ్వు సాగు నువ్వు విత్తుకోవడం అనేది చేయకూడదు. ముఖ్యంగా నువ్వు మొలకకు కానీ లేదంటే నువ్వు చక్కగా ఎదుగుదలకు కానీ సుమారుగా మనకి 25 నుంచి 30 డిగ్రీలు పైబడి ఉన్నట్లయితే మనకి నువ్వు ఈ మొలక శాతం కానీ అదేవిధంగా నువ్వు సాగులో పైరు ఎదుగుదలకు కానీ చాలా అనుకూలమైన వాతావరణం. ముఖ్యంగా నేల స్వభావం చూసుకున్నట్లయితే ఈ ఆమ్ల నేలలు లేదా ఈ మనకి నీరు నిలిచే చోట మనం నువ్వు సాగుకి అనుకూలమైన వాతావరణం కాదు. మిగతా నేలలన్నీ కూడా మనకి నువ్వు సాగుకు చాలా అనుకూలమైనవి. ముఖ్యంగా నాల తయారీలో చూసుకున్నట్లయితే విధిగా పంట విత్తుకునే ముందు సుమారుగా 4 టన్నులు గత్తము వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ సేంద్రియ ఎరువుని మనం నేరుగా పొలంలో కలపటం వలన మనకి ఈ పంట కాలంలో పైరుకు కావాల్సిన పోషకాలన్నీ మనకి అందించడం జరుగుతుంది. పెంటగత్తాల్లో మనం తోలినట్లయితే సుమారుగా 4 నుంచి 5 టన్నులు ఎకరా పొలానికి పెంటగత్తాన్ని మనం వేసినట్లయితే చాలా వరకు ఈ ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, పొటాష్, అదేవిధంగా భాస్వర పోషకాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి వచ్చి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ నువ్వు సాగులో మనం ఈ ఇంకో అంశము మనకి కలుపు యాజమాన్యం. ఈ కలుపు యాజమాన్యంలో చూసుకున్నట్లయితే విత్తిన 48 గంటల లోపు మనం పెండిమిథాల్ అనే మందు ద్రావణాన్ని ప్రతి లీటర్ నీటికి 4 నుంచి 5 మిల్లీలీటర్లు మందు ద్రావణాన్ని కలిపి మనం పొలంలో తేమ ఉన్నప్పుడు పొలం అంతా సమానంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే ఈ కలుపును చాలా వరకు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ సాగుని ఎప్పుడు మనం చేపట్టాలంటే జనవరి 2వ వారము లేదా 3వ వారం నుంచి ఫిబ్రవరి 2 నుంచి 3వ వారం లోపు విత్తుకున్నట్లయితే ఈ యొక్క విత్తుకున్న విత్తనానికి మొలక శాతం కానీ అదేవిధంగా పైరు ఎదుగుదల కానీ చాలా చక్కగా వచ్చి మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులోనూ నువ్వుల నూనెకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందుకే రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే రైతులు అనుకున్న దిగుబడి, మంచి ఆదాయం రావాలంటే నువ్వుల సాగులో తీసుకునే యాజమాన్య పద్ధతులు చాలా కీలకమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు మొలకెత్తే సమయంలోనూ, పూత దశలోనూ, కాత దశలోనూ నువ్వులకు పలు రకాల తెగుళ్లు సోకుతాయని పేర్కొంటున్నారు. వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు వెల్లడించిన నువ్వుల పంటకొచ్చే తెగుళ్లు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రబీ అనంతరం ఈ పంటను సాగు చేయవచ్చు. ఈ పంటను సాధారణంగా చిన్నకారు, సన్నకారు రైతులు వర్షాధారంగా సాగు చేస్తారు.
నువ్వుల పంటను 3 వారాల నుంచి నెల రోజులకు చేరిన క్రమంలో ఆకునల్లి పురుగులు, పెనుబంక పురుగులు, తామర పురుగులు ఆశిస్తాయి. ఇవి మొక్కల ఆకులు, కొమ్మలు, కాండం వంటి భాగాలపైకి చేరి మొక్కల రసాన్ని పీల్చుతాయి. దీని కారణంగా మొక్కలు క్షీణించడంతో పాటు ఆకులు ముడుచుకుపోయి రాలిపోతూ ఉంటాయి. క్రమంగా మొక్కలు బలహీనపడి ఎదుగుదల ఆగిపోతుంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను లీటర్ నీటితో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నువ్వు సాగులో రైతు సోదరులు ఎటువంటి నీటి తడులు ఇవ్వకపోవడం వల్ల సరైన ఎదుగుదల రాక చాలా వరకు మనకి సుమారుగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్లయితే 2 లేదా 2.5 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడులు రావటం లేదు. ఈ దిగుబడులు పెంచడానికి సుమారుగా మనం 25 నుంచి 35 రోజుల మధ్యలో ఒక నీటి తడిని, అదేవిధంగా ఈ యొక్క పూత కాయ ఏర్పడే దశలో కూడా మనం విధిగా ఒక నీటి తడిని ఇచ్చినట్లయితే మంచి పైరు ఎదుగుదలతో పాటు మంచి నాణ్యమైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నీటి తడులతో పాటుగా మనకి ఈ బెట్ట పరిస్థితులు అంటే నీటి వసతి లేని ప్రాంతాల్లో కూడా ఈ పూత సమయంలో కానీ, అంతేకాకుండా 35 నుంచి 60 రోజుల మధ్యలో సుమారుగా ఈ పైపాటుగా ఇచ్చుకునే ఎరువులు అంటే మనకి 13-0-45 అనే ఎరువు, ఇది మనం పైరుపై మనం పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా 1% యూరియాను అంటే ప్రతి లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా ద్రావణాన్ని మనం తయారు చేసుకొని పైరుపై పైపాటుగా పిచికారీ చేసుకుంటే మంచి ఎదుగుదలే కాకుండా దిగుబడి, అదేవిధంగా బెట్టని పరిస్థితిని తట్టుకునే సామర్థ్యం పైరులో రావటం వలన మంచి నాణ్యమైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా మనకి నువ్వు సాగులో చాలా తక్కువ ఈ చీడపీడలు అనే సమస్య అనేది చాలా తక్కువ. అయితే ఈ రసం పీల్చే పురుగులు ఈ వేసవి అంటే ఈ ఉష్ణోగ్రతలు పెరగటం వలన చాలా వరకు ఆశించడం జరుగుతుంది. వీటి నిర్మూలనకు మనం దఫాలుగా అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి 2 లేదా 3 సార్లు ఈ యొక్క వేప నూనెను 5 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నువ్వులో వచ్చే వివిధ రకాల పురుగులను సకాలంలో మనం అరికట్టి ఈ యొక్క మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ కోత ఏ విధంగా కోసుకోవాలంటే సుమారుగా 80 నుంచి 90% ఆకులన్నీ పసుపు రంగులోకి మారిన తర్వాత ఈ కాయలు కూడా పసుపు వర్ణంలోకి మారిన తర్వాత మనం కోత కోసినట్లయితే చక్కటి మంచి నాణ్యమైన విత్తనానికి కానీ, అదేవిధంగా నూనె శాతం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం రబీ అనంతరం పొలాల్లో చాలా వరకు నీటి వస్తున్న ప్రాంతాల్లో ఈ విధంగా నువ్వు సాగు చేపట్టినట్లయితే సుమారుగా మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గౌతమి YLM 17 మనకి ఈ కొక్కిరాపల్లి విశాఖపట్నం జిల్లాలో గల నువ్వు పరిశోధనా స్థానంలో ఈ రకాలు అనేవి లభ్యత అవుతున్నాయి. అదేవిధంగా యలమంచిలి 66 శారద అనే రకం కూడా మనకి సుమారుగా 6 క్వింటాల దిగుబడి ఇచ్చే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని మనకి అందుబాటులో గల వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కానీ, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి రైతు సోదరులు సకాలంలో విత్తుకొని అన్ని రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టి మంచి రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడిని మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సాగు చేపట్టడం ద్వారా ఈరోజు సరాసరి మార్కెట్ వాల్యూ చూసుకుంటే కేజీ నువ్వులు ఈరోజు మనకి మార్కెట్లో 100 నుంచి 110 రూపాయలు మనకి అందుబాటులో ధర ఉన్నది. సుమారుగా క్వింటా చూసుకుంటే 10,000 వరకు రైతుకు అందుబాటులో వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సరాసరి ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చినట్లయితే 40 నుంచి 50,000 రూపాయలు అదనపు ఆదాయముగా ఈ యొక్క మనకి ఈ రబీ తర్వాత పంటలో రైతులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా సకాలంలో చేపట్టిన యాజమాన్య పద్ధతుల్ని చేపట్టి నువ్వు సాగు చేపట్టినట్లయితే మంచి దిగుబడి, అదేవిధంగా ఫలసాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ నువ్వు సాగులో ఎటువంటి సందేహాలున్నా నివృత్తికి కానీ లేదా ఈ విత్తనానికి సంబంధించిన అంశాల మీద కూడా నాకు సంప్రదించవచ్చు. నా మొబైల్ నెంబరు 9121677827. వేసవి తాపం రైతుకు పెను సవాల్గా మారుతోంది. పంటల సేద్యంపై ఎండాకాలం ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఎల్నినో ప్రభావంతో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఉద్యాన పంటల రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలతో పాటు ఖరీఫ్ పంటల సాగుకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై వాతావరణ శాస్త్రవేత్త అశోక్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాయలసీమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోత దశలో ఉన్న రబీ పంటలు, పండ్ల తోటల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, నీరు పెట్టే సమయం మార్చుకోవాలని చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అశోక్ కుమార్ సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే వాతావరణ ఐఎండీ కానీ కొన్ని సూచనలు చేశారు, అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పంటల ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ఈ ఎండల యొక్క ఉష్ణోగ్రత తీవ్రత ఏ రకంగా పనిచేయబోతుంది? భారత వాతావరణ సంస్థ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏమంటే ఇప్పుడు ఈ పసిఫిక్ ఓషన్ పైన లానినా కండిషన్స్ అనేవి ఇప్పుడు న్యూట్రల్ కండిషన్స్కి రావడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరము ఎల్నినో కండిషన్స్ ఉండడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏమంటే మనకు ఈ వర్షపాత సరళి పైన బాగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ సముద్రపు ఉష్ణోగ్రతలు, ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి మనకున్నటువంటి ఋతుపవనాలపైన బాగా ప్రభావం చూపడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా మనకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ప్రస్తుతము 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదు కావడం జరుగుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే దీనికి మన వాతావరణంలో తక్కువ తేమ శాతం ఉండడం కానివ్వండి, లేదా రెండోది ఆకాశంలో మేఘాలు లేకపోవడం కానీ, లేదా ఈ ఎక్కువ నేలలో తేమ లేకపోవడం వలన, వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటుంది. అన్నిటికైనా ప్రధానమైనటువంటి కారణము యాంటీ సైక్లోనిక్ కండిషన్ అంటాం. అంటే ఇది అక్కడ వాతావరణం స్తబ్దుగా ఉండడం వలన కూడా ఈ గాలి అనే వేగం అనేది తక్కువ ఉండడం వలన కూడా ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం పంటలపైన చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే పరిమితికి మించి ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే కనుక ఈ పంటల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే అధిక ఉష్ణోగ్రతల వలన కణజాలం అనేది సరిగ్గా వృద్ధి చెందక, తర్వాత కణ విభజన అనేది బాగా దెబ్బతిని, తర్వాత శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ వంటి ప్రక్రియలన్నీ కూడా వీటిపైన ప్రతికూల ప్రభావం ఉండడం వలన మొక్కలు సరిగా ఎదగక, ఆకులు చిన్నవిగా ఉండి, తర్వాత మనకు వచ్చేటువంటి దిగుబడులు అనేవి గణనీయంగా తగ్గడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏమంటే ఈ అధిక ఉష్ణోగ్రత వలన ఏమవుతుందంటే పంట కాలం అనేది తగ్గిపోతుంది. అంటే 120 రోజులు రావాల్సిన పంట 100 రోజులనే రావడం జరుగుతుంది. దీనివలన కూడా దిగుబడులు బాగా తగ్గడం అనేది జరుగుతుంది. అయితే మనకు పరిశోధన తెలియదు ఏమంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినా కూడా మనకు 3 నుంచి 7% దిగుబడులు తగ్గడం అనేది మనకు పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి. అదే ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న పంటలో అయితే మామూలుగా బెట్టకు గురైనప్పుడు మనకు 20 నుంచి 20% వరకు దిగుబడులు తగ్గొచ్చు. కానీ ఇప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రత వలన ఎప్పుడైతే గింజ ఏర్పడే సమయంలో 45% వరకు కూడా దిగుబడులు తగ్గడం అనేది జరుగుతుంది. ఉద్యాన పంటలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉల్లిగడ్డ కానివ్వండి, లేకపోతే టమాటా పంటల్లో ఏమంటే ఈ కాయలు అనేవి సరిగా ఎదగక నాణ్యత అనేది బాగా దెబ్బతింటుంది. ఇంకా మన జిల్లాలో కానీ మన ప్రదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఉద్యాన పంటలు చీని పంట చూసుకున్నట్లయితే సరాసరి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ పండు రాళ్ళం అనేది, కాయ రాళ్ళం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మీకు 33 డిగ్రీల కన్నా కూడా ఎక్కువ ఉన్నట్లయితే దీనివల్ల ఏమంటే అంతా కూడా మొక్కలన్నీ కూడా బెట్టకపోయి తర్వాత నాణ్యత అనేది కూడా బాగా దెబ్బతింటుంది. అంటే ఈ కాయల్లో తక్కువ సుక్రోజ్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే యాసిడ్ కంటెంట్ అనేది బాగా తగ్గడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ప్రధానంగా మామిడి పంటలో చూసుకున్నట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతల వలన మనకు ఈ పూత రాలడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఈ కాయలు అనేవి సరిగా ఎదగకపోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య అందరూ కూడా గమనించే ఉంటారు, మామిడి చెట్లలో కొత్తగా లేత చిగురు రావడం అనేది జరుగుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ విధంగా లేత చిగురు రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలో తయారు చేసుకుంటే ఆహార పదార్థాలన్నీ కూడా ఈ కొత్త చిగురు ప్రాంతాలకు ఎక్కడైతే పోయి ఈ కాయలకు సరిగ్గా పోక ఈ ఆహార పదార్థాలను సరిగ్గా చేరకపోవడం వలన ఈ కాయలు రావడం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ మామిడి పంటలో. ఇంకోటి ఏమంటే ఇది తక్కువ అంటే పండు సరిగ్గా నిలబడదు. తర్వాత ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నల్లి సమస్య కూడా అధికంగా ఉండడం జరుగుతుందండి. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటలపై వేసవి ప్రభావం ఎలా ఉండనుంది?
పండ్ల తోటల్లో వేసవిలో దిగుబడులు తగ్గుతాయా? నీటి యాజమాన్యం ఏ విధంగా ఉండాలి? చీడపీడల ఉధృతిపై నిపుణుల సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి, చీని వంటి పండ్ల తోటల రైతులు అవసరం మేరకు తగిన మోతాదులో మందులు వాడాలని చెబుతున్నారు. గత 3 ఏళ్లుగా అధిక వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది రాబో ఖరీఫ్ సీజన్లో ప్రతికూల పరిస్థితులుండే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ఉద్యాన, వ్యవసాయ పంటల్లో ఎలాంటి మందులు వాడాలి, ఖరీఫ్ పంటల సాగుకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. ఈ పంటల సాగులో కూడా ఎప్పుడైతే మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ రావడము ఇవన్నీ కూడా ఏమంటే మనకు అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా అడవుల శాతం విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నందు వలన కూడా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంది. అయితే ఈ సమయంలో మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని ఇందాక వివరించినట్లు మనకేమంటే వాతావరణంలో తక్కువ తేమ శాతం ఉండడము, తర్వాత ఈ ఆకాశంలో మేఘాలు లేకపోవడము, తర్వాత యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఉండడము, నేలలో తక్కువ తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేలపైన పడిన సూర్యరశ్మి కూడా నేలను ఎక్కువ వేడిమి చేయడంలో దోహదపడి తద్వారా ఏమంటే నేలపైన ఉన్నటువంటి గాలి అనేది బాగా వేడెక్కి తద్వారా కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయండి. అంటే ఇప్పుడు చూసుకుంటే రబీ సీజన్లో పంటలంతా కూడా దాదాపు హార్వెస్టింగ్ టైంలో ఉన్న పరిస్థితి. ఇంకో 15 రోజులు, నెల రోజులు ఈ వరి కావచ్చు, మిగతా గ్రౌండ్నట్ ఇలాంటి ఏదైతే ఈ రబీ పంటల పైన వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది? ప్రధానంగా ఈ రబీ పంటల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతలు అనేవి పూత దశలో ఉన్నట్లయితే కనుక బాగా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే రైతు సోదరులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వేసవి పంట కాలం చేయాలనుకున్నటువంటి పంటలన్నీ కూడా ఫిబ్రవరి 15కే వేసుకున్నట్లయితే ఈ పుష్పించేటువంటి దశలు ఈ ఏప్రిల్, మే మాసాల్లో అధికంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అనేవి వాటితో కోయిన్సైడ్ కావు కాబట్టి ఫిబ్రవరి 15 లోపలనే వేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పంటలపైన మనము ఈ ఎక్కువ ఉష్ణోగ్రతల వలన ఏమంటే మనము నీటి తళ్ళు అనేవి ఇచ్చుకోవాలి, ఎక్కువ నీటి తళ్ళు ఇచ్చుకోవాలి. తద్వారా అది కూడా నీటి తళ్ళు ఇచ్చేటువంటి సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయం పూట కానీ సాయంత్రం పూట ఇవ్వాలి కానీ నీటి తళ్ళు అనేవి మనం పంట మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నీటి తళ్ళు ఇవ్వకూడదు. ఇంకేమంటే ప్రస్తుతం ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందువలన మనకు కొన్ని రకాల చీడపీడలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి కూడా ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. సో సార్, ఈ పండ్ల తోటల్లో చూసుకుంటే ముఖ్యంగా మామిడి కానీ, చీని కానీ ఇప్పుడు అంటే ఏదైతే కాపు ఏదైతే ఇప్పుడు మార్కెట్కి వస్తున్నాయి హార్వెస్టింగ్ టైంలో ఉన్న పరిస్థితిలో రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? పండ్ల తోటల మీద ఈ ఎండల ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ప్రధానంగా మనకు మన ప్రదేశంలో చూసుకున్నట్లయితే మామిడి పంటలో ఉష్ణోగ్రతల వలన ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలు రావడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని అధిగమించటకు ఏమంటే బాగా మనము తళ్ళు ఇవ్వాలి. ఉదాహరణకు 6 సంవత్సరాలు పైబడినటువంటి తోటలో ప్రతి మొక్కకు కూడా దాదాపు 150 నుంచి 250 లీటర్లు ఒక రోజుకు అవసరం అవుతుంది. ఈ నీటిని డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే ఇంకా మంచిది. రెండోది ఏమంటే మనకు నేలపైన ఆచ్ఛాదన మల్చింగ్ అంటాము, వరిగడ్డి కానీ లేదా ఇంకేదైనా అక్కడ దొరికేటువంటి అవశేషాలు ఏమైనా పదార్థాలు ఏమున్నా కూడా దీనివల్ల మనం నేలపైన ఆచ్ఛాదనగా పెట్టుకున్నట్లయితే కూడా ఈ నేల నుంచి ఆవిరి కావడం అనేటువంటి దాన్ని తగ్గించవచ్చు. రెండవది ఏమంటే ప్రస్తుతము ఈ అధిక ఉష్ణోగ్రతల వలన మైట్స్, నల్లి అంటాము, ఇది ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రైతు సోదరులు ప్రోపార్గైట్ అనేటువంటి ఈ కీటకనాశిని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసినట్టు సరిపోతుంది. అదేవిధంగా ఈ అధిక ఉష్ణోగ్రతల వలన మామిడిలో కాయకుళ్ళు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి శిలీంద్రనాశిని మందును లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే సరిపోతుందండి. సార్, అంటే వచ్చే ఖరీఫ్కి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే వైపు ముందస్తు వర్షాలు వస్తుంటాయి, రైతులు మే నెల నుంచి కూడా పంటలు స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. గత 2-3 సంవత్సరాలు చూస్తుంటే విపరీతమైన వర్షాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఖరీఫ్లో వీటి ప్రభావం ఏమైనా ఉండబోతుందా అని అంటే ఐఎండి సూచనలు కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఎలాంటి అంశాలు వెళ్ళకు? గత 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మనకు వర్షాలు అధికంగా పడడం అనేది జరిగింది మన రాష్ట్రంలో, ప్రధానంగా మన రాయలసీమ జిల్లాలో అయితే ఈ సంవత్సరం ఏమంటే ఈ మనకు ఎల్నినో కండిషన్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి మనకు ముందస్తుగా ఒక హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు మనము చాలా జాగ్రత్తగా పంటలని సాగు చేసుకుంటే అవసరం ఉంది. ఉదాహరణకు మనకు మేలో పడినటువంటి వర్షాలనే మనం దుక్కికి ఉపయోగించుకొని తర్వాత జూన్ మొదట్లో పడినటువంటి వర్షాలను మనము బాగా నేలను తయారు చేసుకొని తర్వాత జూన్ లాస్ట్లో పడినటువంటి వర్షాలకు పంట విత్తుకుంటే సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు కూడా అధిక ఉష్ణోగ్రతలు తర్వాత ఈ ఎల్నినో ప్రభావం ఉండడం వలన ముందస్తుగానే రైతు సోదరులు సరైనటువంటి సమయంలో సరైనటువంటి
పంటలు విత్తుకున్నట్లయితే ఇది ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకొని మనము ఈ వ్యవసాయ పంట సాగులో సఫలీకృతం కాగలమండి. సార్ అంటే ఫైనల్ చెప్పండి, ఈ ఉష్ణోగ్రతలు అంటే ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇది ఎప్పటి వరకు ఉండే అవకాశాలు ఉంటాయి? ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మనకు భారత వాతావరణ సంస్థ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏమంటే మనకు ఈ 15 రోజుల ముందస్తుగా కూడా దాదాపు సరాసరి ఉష్ణోగ్రతల కంటే కూడా 2-3 డిగ్రీలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పశువులను కూడా మనం అధిక ఉష్ణోగ్రతల నుంచి వాటికి ఎక్కువ నీళ్లు అందిస్తూ, తర్వాత అవి సరిగా తిండి తినవు కాబట్టి వాటికి లవణ మిశ్రమాలు కూడా అందిస్తూ, వాటిని కొంచెము ఉన్నటువంటి షెడ్స్లో కొంచెం నీళ్ళను స్ప్రే చేస్తూ కొంచెం వాతావరణ ఉష్ణోగ్రత తగ్గించేలా చేసుకోవాలండి. అంటే మొత్తం మీద చూసుకుంటేదైతే ఈసారి ఇప్పటికే వాతావరణ శాఖ ఒక ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించిన నేపథ్యంలో రైతులు చాలా జాగ్రత్తగా పంటలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రబీ సీజన్లో పంటలకి తడులు ఎక్కువగా ఇచ్చుకోవాలి, అదేవిధంగా పండ్ల తోటలకు సంబంధించిన ఏదైతే డిసీజ్ రాకుండా అదేవిధంగా సాధ్యమైనంత మేరకు సకాలంలో నీటి తడులు ఇస్తే కొంత ఈ ఎండల నుంచి పంటలను పూర్తి దిగుబడి వచ్చే విధంగా కాపాడుకునే అవకాశాలను ఆయన వైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HM TV, అనంతపురం. వేసవికాలం వచ్చిందంటే చాలు పౌల్ట్రీ రైతులు కోళ్లను సంరక్షించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే కోళ్లల్లో ఎదుగుదల లోపించటం, గుడ్లు పెట్టడం తగ్గిపోవటం, పెట్టిన గుడ్లు నాణ్యత లోపించటం జరుగుతుంది. వేసవి తాపం మరీ ఎక్కువైతే కోళ్ల మరణాలు కూడా జరిగి రైతులకు నష్టాలు వస్తాయి. అందుకే సైంటిస్టులు వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నారు. అవేంటో తెలుసుకుందాం. వేసవిలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే లేయర్ కోళ్లలో గుడ్ల సామర్థ్యం, బాయిలర్ కోళ్లలో ఎదుగుదల లోపిస్తుంది. ఒక్కోసారి వేసవి తాపానికి మృత్యువాత పడి రైతుకు నష్టం కలుగుతుంది. సాధారణంగా కోళ్లకు 18 నుండి 28 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటితే కోళ్లు ఇబ్బంది పడతాయి. అందుకోసం షెడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం, దాణా ఇవ్వటం వంటి ఇతర యాజమాన్య పద్ధతులు పాటించాలి. షెడ్ల నిర్మాణంలో తూర్పు, పడమర దిక్కు ముఖం ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల గాలి వెలుతురు తగిలి షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. షెడ్లపై గోనె పట్టాలు కప్పి వాటిని తడుపుతూ ఉండాలి. స్ప్రింక్లర్లు, ఫ్యాగర్లు ఏర్పాటు చేసుకోవాలి. షెడ్ల పైకప్పులను వరిగడ్డి లేక ఎండిన చెరకాకులను కప్పాలి. దీనివల్ల షెడ్ లోపల వాతావరణం చల్లబడుతుంది. కోళ్లు ఉపశమనం పొందుతాయి. షెడ్ గోడలకు తెల్లని రంగు వేయాలి. సున్నం వాడితే ఇంకా మంచిది. షెడ్ల బయట మొక్కలను విరివిగా పెంచాలి. షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి. గోనె పట్టాలు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో షెడ్ల చుట్టూ కట్టి నీటిని పిచికారీ చేయాలి. కోళ్లను తాగునీరు అందించడంలోకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణ పరిస్థితుల్లో దాణా, నీరు అందించే పద్ధతి 1:2గా ఉంటుంది. కానీ వేసవికాలంలో 1:4 నిష్పత్తిలో దాణా, నీరు అందించాలి. పరిశుభ్రమైన చల్లని నీటిని అందించాలి. మలిన పదార్థాలు కలిసిన నీరివ్వకూడదు. ఇస్తే కోళ్లు రోగాల బారిన పడతాయి. టీకా మందులు కోళ్లకు ఇచ్చినట్టయితే తాగునీరు తప్పక అందించాలి. నిప్పెల్ డ్రింకర్లు వాడినట్టయితే వాటికి తడిగుడ్డ చుట్టాలి. కోళ్లకిచ్చే దాణా విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. వేసవిలో కోళ్లు వేసవి తాపానికి మేత తీసుకోవడం తగ్గించేస్తాయి. సాధ్యమైనంత ఎక్కువసార్లు దాణా ఇవ్వాలి. అది కూడా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇవ్వవలసి ఉంటుంది. అధిక పోషక విలువలు కలిగిన దాణా ఇవ్వాలి. ఇందులో 20 నుంచి 30% అధిక విటమిన్లు, మినరల్స్ కలిగి ఉండాలి. కోళ్లకు విటమిన్ C, విటమిన్ E, B2, B6, B12 ఎక్కువగా ఉండే పదార్థాలు ద్రవ, ఘన రూపాల్లో ఏ రకంగా అయినా అందించొచ్చు. షెడ్లో లీటర్ 2 నుంచి 3 ఇంచులు పరుచుకోవాలి. ఎప్పటికప్పుడు లీటర్ గడ్డగట్టకుండా శుభ్రపరుచుకోవాలి. సాధారణ సమయంలో కంటే వేసవిలో ఎక్కువ స్థలం కోళ్లకు కేటాయించాలి. ఎక్కువ కోళ్లను తక్కువ స్థలంలో ఉంచకూడదు. కోళ్లను రవాణా చేయడం, టీకాలు, షెడ్ మార్చడాలు సాయంకాలం చేయాలి. వేసవి తాపం ఎక్కువైతే కోళ్లను నీళ్లలో 2 నుంచి 3 నిమిషాలు ముంచి తీయాలి. ఫోగర్స్ ఉపయోగిస్తే 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే కోళ్లలో మరణాలు తగ్గించుకుని లాభాలు పొందొచ్చు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.